నమస్తే అండి, మీ పేరండి? రామాంజనేయులండి. ఏం చేస్తారండి మీరు? బిజినెస్ చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే దావోస్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు అయినా నారా లోకేష్. మరి ఆ పర్యటన వల్ల మన రాష్ట్రానికి మేలేని జరుగుతుంది అంటారు? అలా 100% మేలు చేయడానికే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా ఐటీ పారిశ్రామిక మినిస్టర్ టీజీ భరత్ గారు అందరూ కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికే వెళ్ళారు. వాళ్ళకలాగా ఏదో వెళ్ళి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టడం కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఏ కార్యక్రమం చేసినా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నావు, ఏం వస్తున్నాయి, ఏ కంపెనీలు వస్తున్నాయని ప్రతి క్లియర్గా పిన్ టు పిన్ చెప్తున్నారు. అది ప్రజలందరికీ అర్థమవుతుంది. అంటే గతంలో దావోస్ పర్యటన వల్ల మరి గత ప్రభుత్వంలో ఏమైనా కంపెనీలు అయినా వచ్చాయా? అలా ఏమీ రాలేదు సార్. ఎందుకంటే అవన్నీ బోగస్ కంపెనీలు, ఎంఎంఐ కుదిరిని అని వైజాగ్లో ఏవో పెట్టి నూడిల్స్ బండి అమ్ముకునే వాళ్ళని అతను తీసుకొచ్చి ఏదో ఎంఎంలు ఇచ్చినట్టు, ఏదో ఎక్కడ ఫిలిపిన్స్ని తీసుకొచ్చి ఏదో డూప్లికేట్, ఎంత ఫేక్. జగన్ ఎలా అయితే ఫేకో ఈ కంపెనీలు కూడా ఫేక్ కంపెనీలు వచ్చినాయి. కానీ ఇప్పుడు చాలా మంచి మంచి కంపెనీలన్నీ కూడా మనకు పెట్టుబడి పెడితే ముందుకు వస్తున్నాయి. దావోస్లో లోకేష్ ఎలా మాట్లాడుతున్నారండి? లోకేష్ గారు మాట్లాడి తీరు చూస్తే లోకేష్ గారు ఇదివరకు 14-19 లోకేష్ గారి కన్నా ఇప్పుడు 19-24 మధ్యలో ఆయన పడిన కష్టాలు ఇవ్వగలం. దీంట్లో ఆయన నేర్చుకున్న పాఠాలతో లోకేష్ గారు అలా ఒక ఇండియాలోనే నెంబర్ 1 నాయకుడిగా ఎదుగుతున్నారు. చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, ప్రజలు పూర్తిగా మోసపోయారు అని చెప్పేసి జనవరి ఎండింగ్ నుండి నేను జనాల్లోకి వస్తానని చెప్పి అంటున్నారు. మరి రెస్పాన్స్ ఎలా ఉంటుంది జనాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి? సార్ జగన్మోహన్ రెడ్డి జనవరి 1 నుంచి వస్తానన్నారు. మళ్ళీ జనవరి ఎండింగ్ కాదు కదా, ఇంకొక 5 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి అసలు ఇంకా ఎక్కడ పార్టీ కూడా మనుగడలో ఉండదు. ఎందుకంటారంటే మరి చేసాం గతంలో 5 ఏళ్లలోనే మా పరిపాలన ఏంటి చూపించామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అలా చూపిస్తే ప్రజలు ఓట్లు ఎందుకు వేయకుండా ఉంటారండి? ఇప్పుడు 5 సంవత్సరాలు చేసుంటే ప్రజలు మన ఓటు 11 సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారు? అంటే కలిపి రావడం వల్ల, కూటమిలా రావడం వల్ల ఓట్లు చీలిపోయి వెళ్ళాయి, విడివిడిగా వస్తే వచ్చేది మా పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి. అసలు సార్ ఇప్పుడు విడిగా వచ్చినా ఒకటికి వచ్చినా ఎలా వచ్చినా 11 సీట్లకి పరిమితం చేశారంటే ఆయన చేసిన ఏమైనా ఉన్నాయంటే అన్నీ అరాచకాలు తప్ప ఎటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదీ చేయలేదు. అంటే ఇప్పుడు చూసుకుంటే వైసీపీ నాయకులు చాలామంది పార్టీని వేడుతున్నారు వైసీపీని. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? వాళ్ళకి అర్థమైపోతుంది సార్, భవిష్యత్తు ఈ పార్టీ మనుగడ ఉండదు, పార్టీలో ఈ పార్టీ మన రాష్ట్రంలో అసలు మనుగడ ఉండదని చెప్పి వాళ్ళు వేరే పార్టీలు ఏ ఉన్నాయో బీజేపీయా, జనసేన, తెలుగుదేశమా, ఏ పార్టీలు అయితే ఉంటాయో ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళందరూ సంసిద్ధంగా ఉన్నారు. చూసుకుంటే అంటే 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు విజన్ చూసాం. మరి అప్పటికి ఇప్పుడు 2024కి ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? బాగా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే 19-24 మధ్యలో ఆయన పడిన కష్టాలు, ఆయన పెట్టిన బాధలు అన్నీ ఆయన గుర్తుంచుకుని ఈరోజు 99 సీఎం అంటున్నారు. అలాగే 2047 విజనరీ కింద ఆయన తీసుకుని ఒక విజనరీతో ఆయన 2000 ఇదివరకు కూడా గతంలో కూడా 2020 అని అన్నారు. అదేవిధంగా అదే విజనరీతో 2047 తోటి ఈరోజు ముందుకు వెళ్తున్నారు కుటుంబ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎలక్షన్ వస్తే కూటమికి కానీ చంద్రబాబు నాయుడికి సింగిల్ డిజిట్ కూడా రాదని అంటున్నారు. మరి ఇది ఎలా ఉంటుందంట ఫ్యూచర్? అసలు సార్ ఈ పట్టు జగన్ పులివెందులో కూడా ఓడిపోవడం ఖాయం. 2029లో ఓడిపోతారండి ఖచ్చితంగా. ఎలా చెప్తున్నారు? అసలు చూస్తున్నాం కదా సార్, జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తే అలా ఒక ఎమ్మెల్యేగా నెగ్గాక ఒక నియోజకవర్గం వెళ్ళాలి కదా. ఎప్పుడైనా లేదా బెంగళూరుకు ఒక 10 సార్లు లేకపోతే ప్యాలెస్లకు పరిమితం తప్ప ఎప్పుడైనా జనాల్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి జన సమస్యలు ఎవరైనా తెలుసుకున్నాడా? ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ విద్యారంగం పట్ల ఎలా చేస్తున్నారు పని? సార్ నారా లోకేష్ వచ్చాక మధ్యాహ్న పథకం మంచి ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కూల్ కూడా డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పెట్టి అసలు నారా లోకేష్ ఒక విజనరీగా ఒక విద్యా సంస్థను చాలా గాడిలో పెట్టారు. గతం ఐటీ మినిస్టర్ పనితీరు ఎలా ఉంది, ఈ మినిస్టర్ పనితీరు ఎలా ఉంది? అసలు గతంలో ఐటీ మినిస్టర్ అంటే ఐటీ మినిస్టర్గా అర్థం తెలియని మినిస్టర్ ఉండేవాడు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు వచ్చాక చాలా కంపెనీలతో మాట్లాడి వెళ్ళిపోయిన కంపెనీలు, గత ప్రభుత్వం అరాచకాలు భరించలేక పారిపోయిన కంపెనీలన్నీ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు అమెరికా వెళ్ళారు దావోస్, అక్కడ కూడా పెట్టుబడులను ప్రోత్సహించి అక్కడి నుంచి భారీగా పెట్టుబడులు తీసుకొస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. అంటే పరిపాలన ఎలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో కూడా ఇవాళ రోడ్లు చూస్తే ఇదివరకు నరకం అనుభవించేవాళ్ళం. ఈరోజు రోడ్లు ఎక్కడ చూసిన గుంతలేని రోడ్లు, అదేవిధంగా ప్రతి
గ్రామంలో కూడా ప్రతి పల్లెలో ఎన్ఆర్జేసీ వర్కులు కానీ డ్రైన్స్ కానీ ప్రతిదీ కూడా అది ఇదని లేదు, ఏది చూసినా కూడా అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం. పెన్షన్లో ఇదివరకు 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పడితే 1,000 రూపాయలు పెంచడానికి ఈరోజు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు కూడా వచ్చిన ఫస్ట్ నెలలోనే 4,000 ఇచ్చి, అదేవిధంగా ప్రకటించిన రోజు నుంచి 3 నెలలు బకాయి కూడా 7,000 రూపాయలు ఇచ్చి, అసలు పేదల్లో మేము పెన్షన్ ఇవ్వడానికి వెళ్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని భాగస్వామ్యం చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మమ్మల్ని నాయకులందరూ వెళ్ళి ఫస్ట్ తారీఖున వెళ్ళి ఏ పని ఉన్నా సరే ఆ పెన్షన్ ఇవ్వండి అనడం వల్ల మేము వెళ్ళడం వల్ల మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ పెన్షన్ ఇస్తుంటే అందరూ మేము మా చేతిలో డబ్బులు ఇస్తున్నట్టు వాళ్ళు చాలా ఆనందపడి చాలా మాకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంటే చూసుకుంటే మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? గతానికి ఇప్పటికైనా చేంజెస్ ఏమైనా వచ్చినాయి? అలా రోడ్లు అసలు ఇదివరకు ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ప్రతి రోడ్డు కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వచ్చారు మన చాలామంది నా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా ఇదివరకు రోడ్లకి ఇప్పటికి చాలా బాగున్నాయి. అలా ఇలాంటి నాయకుడిని మేము గతంలో వదులుకున్నామని చెప్పి చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధపడుతున్నారు. అంటే చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయ రంగం ఎలా ఉందండి? అంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? అంటే గతంలో రైతులకు మేమే చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, రైతులు పట్టించుకోలేదు, మొన్న ధర్నా కూడా చేశారు డిసెంబర్లో. మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? సార్ అసలు పట్టించుకోకపోవడానికి అసలు రైతుల్ని పట్టించుకున్న పాప నా గత ప్రభుత్వం ఎప్పుడూ లేదు. ఎందుకంటే రైతు ధాన్యం అమ్ముకుని 3 నెలలు 4 నెలలు అలా డబ్బులు పడకుండా అప్పులు చేసుకుని మళ్ళీ పంట ఊడ్చుకునేటప్పుడు కూడా డబ్బులు రాక, పెట్టుబడి డబ్బులు లేక చాలా అవస్థలు పడి ఆత్మహత్య చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ధాన్యం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం పట్టి ఇంటికి కూడా వెళ్లకుండా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. గంటలో ధాన్యం పట్టిన గంటలో తంబేసిన వెంటనే గంటలో ఇంటికి కూడా వెళ్ళలేదు రైతు, మెసేజ్ వస్తుంది అమౌంట్ పడినట్టు. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఉన్న తేడా.